లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆర్ఆర్బీ అయితే జేఈ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మనకి ఎంత టైం ఉంది అప్లై చేయడానికి, అలాగే ఎవరెవరు ఎలిజిబుల్ అనమాట, ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్, ఇంక శాలరీ విషయానికి వస్తే ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. ఈ వీడియోలోకి వెళ్తే ఆర్ఆర్బీ అనేది ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులకి అయితే హైర్ చేసుకుంటుంది. మెయిన్గా వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ జేఈ, అలాగే డిపోర్ట్ మెటీరియల్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత కెమికల్ సూపర్వైజర్ అనమాట, రీసెర్చ్ అనేది. ఈ పోస్టులకి అయితే ఆర్ఆర్బీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఈ నోటిఫికేషన్కి మనకు ఆఫ్లైన్లో ఏం అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు, అంతా ఆన్లైన్ ప్రాసెస్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట అప్లికేషన్స్ అన్ని. ఇంకా ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, ఓపెనింగ్ డేట్ అనేది August 14 అయితే ఓపెనింగ్ అయింది అనమాట అప్లికేషన్స్కి. మనకి క్లోజింగ్ టైం వచ్చేసి September 13 అనమాట. మనకు ఆ టైం లోపలే మన అప్లికేషన్స్ అనేది అప్లై చేయాలన్నమాట మనకు ఆన్లైన్లో అనేది. తర్వాత మనకు ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్లో ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుందంటే, జనరల్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మనకు టోటల్గా 500 రూపీస్ అనేది పే చేయాలి. మనకు సిబిటి ఎగ్జామ్, ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ రాసినాక ఒకవేళ మీరు ఫైల్ అయిపోయినారనుకో, నెక్స్ట్ ప్రాసెస్కి మీకు 400 రూపీస్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. మనకు ఫస్ట్ స్టేజ్కి మాత్రమే, సెకండ్ స్టేజ్కి అయితే మీకు నాట్ అప్లికేబుల్ అనమాట. ఫీజు అయితే మీకు రీఫండ్ అయితే ఇవ్వదు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అలాగే మైనారిటీ, ఆ తర్వాత మనకి ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మనకు 250 రూపీస్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీ అనేది. మీరు ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో ఫైల్ అయిపోయారనుకో మీకు 250 రూపీస్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు సెకండ్ స్టేజ్కి వెళ్ళారంటే మీకు ఒకవేళ ఫైల్ అయినా మీకైతే ఎటువంటి రీఫండ్ అయితే రాదనమాట. అలాగే ఈ నోటిఫికేషన్కి వయో పరిమితి ఎలా ఉంటుందంటే 1/1/2027 వరకు అయితే మనకి క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. మనకు ఏజ్ అనేది 18 to 33 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీలకి 3 ఏళ్ళు, ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్స్కి మనకు 10 to 15 ఇయర్స్ మాత్రం సడలింపు అయితే ఇస్తారనమాట. అలాగే మనకు శాలరీ విషయానికి వస్తే జూనియర్ ఇంజనీరింగ్, డిపో మెటీరియల్, అలాగే కెమికల్ ఇంజనీరింగ్కి మనకు 35,400 అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత కెమికల్ సూపర్వైజర్స్కి మనకు 44,900 అయితే ఉంటుందన్నమాట. ఇది రీసెర్చ్ వాళ్ళకి. అలాగే మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు CBT 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకు క్వాలిఫై అయితే మనకు CBT 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు ఆ తర్వాత మాత్రమే మనకు జాబ్ అయితే సెలక్షన్ మెరిట్ లిస్ట్లో అయితే మన పేరు అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా అనేది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, స్టేజ్ 1 ఎలా ఉంటుందంటే, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్కి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్. అలాగే జనరల్ సైన్స్లో 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్ అనమాట. 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఆ తర్వాత మనకి స్టేజ్ 2 అనమాట. మనకు టోటల్గా 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు 120 మినిట్స్ అనేది కంప్లీట్ చేయాలి. మనకి ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా డాక్యుమెంటేషన్, మెడికల్ అనేది కండక్ట్ చేస్తారు. ఆర్ఆర్బీ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే PDF అనేది కూడా మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ ఇట్ చేయండి.